అందరికీ నమస్తే. నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకి ఒక కొత్త రూపాన్ని తీర్చిదిద్దారు తెలంగాణ రాజకీయ నాయకులు. అసలు ఏంటి అంటే, పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ నివాసంలోకి నరేంద్ర మోడీ వెళ్ళి కలవడం ఒక కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీసిందని చెప్పాలి. ఎందుకు అనంటే, ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ఇది మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి హైదరాబాద్కి వచ్చారు. సో హైదరాబాద్కి పర్యటనకు వచ్చే ముందు బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో అయినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకారం బీజేపీ పార్టీ అక్కడ గణనీయంగా గెలిచిందో 200 సీట్లతోటి అక్కడ ప్రమాణ స్వీకారం ముగించుకొని తరువాత టార్గెట్ తెలంగాణ అని ఇండికేషన్ ఇచ్చినట్టుగా కనిపిస్తాము. ఎందుకంటే అది జరిగిన ఎమ్మటే డైరెక్ట్గా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ఆయన. సో హైదరాబాద్ పర్యటనలో ఈ డిప్యూటీ సీఎం అండ్ ఏపీకి సంబంధించినటువంటి సీఎం వీళ్ళిద్దరిని కలవడంలో ఒక కొత్త రాజకీయ వ్యూహం సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు నరేంద్ర మోడీ తన సొంత లేదా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీఎంల ఇంటికి కూడా ఏ రాష్ట్రంలో వెళ్ళినట్టుగా లేదు. నార్మల్గా తను ఫ్లైట్ దిగినప్పుడు ఫ్లైట్ దగ్గర కలవడమో లేదా ఎయిర్పోర్ట్లో కలవడమో ఇలాంటివి చాలాసార్లు మనం చూసాం. కానీ పర్టికులర్గా అదే పనిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం. ఇక్కడ మరో విషయం ఏంటంటే, పక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకుల్ని అంటే సీఎంని, డిప్యూటీ సీఎంని తెలంగాణలో కలవడం ఎలాంటి సంకేతం ఇస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి కానీ ఎలాంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారంటారు. సో ఇది ఒక రాంగ్ సంకేతం వెళ్తుందా అని అంటే లేదు, ఇది ఖచ్చితంగా రైట్ వెళ్తుంది. ఎందుకంటే మోడీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూసినటువంటి వ్యక్తి. ఇంతమంది ఇన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటములు ఉన్నాయి, స్వచ్ఛందంగా బీజేపీ పార్టీ పాలిస్తున్న ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంతమందిని చూసినప్పుడు ఇలాంటి ఒక స్టెప్ ఇలా తీసుకున్నటువంటి ఒక మూవ్ దేనికి శుభ పరిణామం లేదా ఇది ఏమి సంకేతాలు ఇవ్వబోతుంది అనే అంశం తెలియకుండానే మోడీ గారికి ఉందంటారా? ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్గా జరిగినటువంటి టూర్ ప్రోగ్రామ్ ఇది. అయితే సుమారుగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని 40 నిమిషాల పాటు వాళ్ళ గృహంలో అంటే వాళ్ళ ఇంట్లో కలిశారు, మాట్లాడుకున్నారు పలు రకాల అంశాల గురించి. జనరల్గా ఒక విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు ఎక్కడ కలిసినా ఒక 2 నిమిషాలు ఏదో పలకరించుకుంటారు లేదా ఇంట్లో వాళ్ళతో పలకరించుకుంటారు, కానీ ఖచ్చితంగా వాళ్ళు రాజకీయం గురించే మాట్లాడుకుంటారు. సో మోడీ ఏదో పరామర్శించడానికి వచ్చాడు అని అంటే ఖచ్చితంగా పరామర్శించుండొచ్చు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి ఆయన పరామర్శించుండొచ్చు. కానీ ఖచ్చితంగా ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది. ఎందుకంటే మీరు 10 సార్లుగా అంటే గత కొన్నేళ్ళుగా చూసుకున్నట్టయితే మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి జనరల్ బాడీ ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ బీజేపీ పార్టీ పొత్తులోనే వెళ్ళాయి. జనసేన పార్టీ 8 స్థానాల్లో తెలంగాణలో పోటీ కూడా చేసింది. ముమ్మారెడ్డి ప్రేమకుమార్ లాంటి వ్యక్తులు కూడా ఎలక్షన్ని చాలా సీరియస్గా తీసుకొని కుకట్పల్లి నియోజకవర్గంలో 40,000 ఓట్లు తీసుకొచ్చారు. తెలంగాణ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ మొత్తము కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేసిందనే అంశము ఇప్పటికి కూడా మాట్లాడుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తలు ఈ అంశాన్ని మాట్లాడుకుంటున్నారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మాత్రం ఈ టీడీపీ క్యాడరు కాస్త కోస్త బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకున్న వృత్తిరీత్యా, వ్యాపారాల రీత్యా లేదా ఇంకే ఇతర కారణాల వల్ల అయినా సరే టీడీపీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిందనే సంకేతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి తెలంగాణలో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉండొచ్చు, అలానే టీడీపీకి తెలంగాణలో ఎంత పర్సెంట్ ఓటింగ్ ఉండొచ్చు? ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నట్టయితే జనరల్ ఎలక్షన్లో బీజేపీ తన ప్రతాపం చూపినప్పటికీ ఎంపీ ఎలక్షన్లో మాత్రం బీజేపీ తన ప్రతాపం చూపించింది. 17 సీట్లలో గాను 8 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అలానే టీడీపీకి ఎంత తక్కువ అనుకున్నా సరే ఒక అంచనా మేరకి ఒక 8 నుంచి 10% ఓట్ బ్యాంక్ అయితే తెలంగాణలో ఇంకా అలానే ఉందని చెప్పాలి. ఆ ఓట్ బ్యాంక్ని కొత్తగా వచ్చినటువంటి కొన్ని పార్టీలు క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నాయి లేదా వాళ్ళు కలుపుకోవాలని చూస్తున్నారు. దాన్ని ఆ ఓట్ బ్యాంక్ని పోనీయకుండా టీడీపీతో కలవాలి. టీడీపీని కూడా తెలంగాణలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా అయితే కూటమి ఉందో తెలంగాణలో అలా కూటమి ఉండాలనే సంకేతాలు అయితే నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఒక బండి సంజయ్ అలాంటి వాళ్ళు కాస్త అటు ఇటుగా మాట్లాడినప్పటికీ మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్న అంశం ఏంటంటే, తెలంగాణలో మేము ఎవరితో పొత్తు లేము అనే విషయాన్ని పదే చెప్పుకుంటూ వస్తుంది. లేదు జనసేనతో పొత్తుంది అనే అంశం పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తెలంగాణలో బీజేపీ నాయకులు మాత్రం వాళ్ళు చేస్తున్న ప్రవర్తన కానీ చెప్తున్న మాటలు కానీ మేము పొత్తే లేదు అనే విషయం చెప్తున్నారు. కానీ ఎలక్షన్ పోలింగ్ టైంకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు, క్యాంపెయినింగ్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
మొన్న ఇలాంటి ఈక్వేషన్ వల్లే జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైనప్పటికీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చేయలేదు తెలంగాణలో. సో ఈ విషయం జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారికి ఇవన్నీ ఖచ్చితంగా తెలిసే ఉంటాయి కదా. ఇవన్నీ ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ డెసిషన్, అంటే వీళ్ళకి వెళ్ళి ఇండివిజువల్గా కలవడం అనే డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలో ఉంచాలి అనేది మెయిన్ మోటోగా కనిపిస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా సుమారుగా ఒక 1 అవర్ పాటు డిస్కషన్ జరిగింది వాళ్ళ ఇంట్లోనే. ఇక్కడ గత 8 నెలల కిందట నారా లోకేష్ గారు నరేంద్ర మోడీ గారికి తన నివాసంలో కలిశారు. ఒక సుమారుగా 30 మినిట్స్ ఏదో ఏపీకి సంబంధించిన పెట్టుబడులు వాటి గురించి మాట్లాడాలన్నట్టు ఒక 30 మినిట్స్ కాల్ షీట్లో ఒక 30 మినిట్స్ టైం తీసుకొని కలవడం జరిగింది. అనుకోకుండా ఆ 30 మినిట్స్ మీటింగ్ కాస్త సుమారుగా 3 గంటల సేపు మాట్లాడుకున్నారంట. ఈ 3 గంటల సేపు మాట్లాడుకున్నప్పుడు మోడీ గారి గురించి లోకేష్ గారికి, లోకేష్ గారి గురించి మోడీ గారికి తెలవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరికొకరు ఇంటరాక్షన్, పర్సనల్ ఇంటరాక్షన్ జరిగేటప్పుడు బాగోగుల గురించి కూడా మాట్లాడుకుంటారు. 3 గంటలు మాట్లాడారు కాబట్టి సుమారుగా 3 గంటలు అక్కడ వీళ్ళ మధ్యలో డిస్కషన్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా మంచి చెడులతో పాటు పర్సనల్ డీటెయిలింగ్ కూడా షేర్ చేసుకున్నారు అనే అలాంటి ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో అలాంటి తరుణంలో ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారంట, నేను ఎప్పుడైనా అటు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తాను, మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి. ఆ మాట ప్రకారంగానే, లేదా ఆ రోజు కలుస్తాను అన్నారు కాబట్టి ఆ మాట ప్రకారంగానే నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్లో కలిశారు అనేది ఒక ప్రచారం అయితే, లేదు తెలంగాణని బీజేపీ అంటే కాషాయ జెండా ఎగరేయాలి తెలంగాణలో అనే మెయిన్ మోటోతోనే నరేంద్ర మోడీ వచ్చి కలిశారు అని చెప్పి మరికొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నమాట. అయితే ఈరోజు అమిత్ షాను కలవడానికి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. మరి నిన్న నరేంద్ర మోడీ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి చంద్రబాబు నాయుడు గారి నివాసంలోనే సుమారుగా గంట సేపు మాట్లాడుతున్నారు. అసలు ఈరోజు కలవడం గల మీటింగ్కి సంబంధించినటువంటి అంశం కానీ, లేదా నిన్న మోడీ గారు కలిసిన అంశం కానీ, ఇవి ఏవి చూసుకున్నా సరే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పొత్తు ధర్మాన్ని పాటించుకుంటూ ఎలా అయితే స్ట్రాంగ్గా నిలబడుతున్నారో తెలంగాణలో కూడా అలానే నిలబడాలి, మన జెండా తెలంగాణలో కూడా ఎగరవేయాలి అనే మెయిన్ మోటో నరేంద్ర మోడీ గారు వీళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ పరిణామాల మధ్యలో నరేంద్ర మోడీ గారు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్గా పార్టీలోకి పిలవడం జరిగింది. నాతో చేతులు కలుపు అని చెప్పి నరేంద్ర మోడీ గారు సభ ప్రాంగణంలోనే చెప్పారు. సో ఇద్దరు నవ్వుకున్నప్పటికీ వాస్తవం మ్యాటర్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా కన్వే చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో తెలంగాణలో ఏం జరగబోతుంది? బీజేపీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుందా అని అంటే రావడానికి 99.99% ట్రై చేస్తుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పట్టు తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక ఆంధ్ర రాష్ట్రంలో తప్పితే ఇంకెక్కడ కూడా బీజేపీ లేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెసే ఉంది, కర్ణాటకలో కాంగ్రెసే ఉంది, మొన్న గెలిచినటువంటి కేరళలో కాంగ్రెసే ఉంది, ఇప్పుడు తమిళనాడులో కూడా టీవీకితో కలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇంకా ఏమైనా మిగిలిందా అంటే ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే మిగిలింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎన్డీఏ కూటమే ఉన్నప్పటికీ ఈ మిగతా రాష్ట్రాల్లో తన ఉనికిని చాటుకోవాలి. ఫస్ట్ మెయిన్ తెలంగాణనే మొదటి మిషన్గా బీజేపీ ఎంచుకుందనే వార్తలు కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. సో ఈ పర్యటనలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి లేదా నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటల గురించి కానీ, లేదా పొరుగు రాష్ట్రమైనటువంటి డిప్యూటీ సీఎంని హైదరాబాద్లో కలవడం గురించి కానీ మీరేమనుకో? అసలు నరేంద్ర మోడీ గారు ప్రజలకు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, వారి పార్టీ లీడర్లకు కానీ ఎలాంటి సందేశము లేదా సంకేతాలు ఇచ్చారని మీరు భావిస్తున్నారో కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ.